వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ చూస్తున్నాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూన్ 24, 2025. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ హెడ్లైన్ అగ్రికల్చర్ డైరీ ఇంపీడ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అని చెప్పించారు. అండ్ అలాగే దానికి హెడ్లైన్ స్మాల్ ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చారంటే టారిఫ్ డెడ్ లైన్ లూమ్స్ అని చెప్పి. టారిఫ్ డెడ్ లైన్ లూమ్స్ అంటే లూమ్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. లూమ్స్ అంటే టు అపియర్ యాజ్ లార్జ్. సో టారిఫ్స్ రెసిప్రోకల్ యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ వేసింది కదా, సో దానికి టారిఫ్ నెగోసియేషన్స్ చేసుకోవడం కోసం డెడ్ లైన్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇట్ అపియర్స్ లార్జ్ టు అపియర్ యాజ్ లార్జ్ అని మీనింగ్ వస్తుంది. లూమ్స్ అంటే అలముకుంటుంది అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. సో టారిఫ్ డెడ్ లైన్ ముంచుకొస్తుంది అని అర్థం. సో అండ్ అలాగే ఇక్కడ ఇంపీడ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపీడ్ అంటే హిండర్ లేదంటే ఒబ్స్ట్రక్ట్, హ్యాంపర్ అంటే అడ్డుకోవడం ఇంపీడ్ అంటే. సో అగ్రికల్చర్ డైరీ సెక్టర్స్ మనకి ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్లో క్రూషియల్ కాబట్టి, సో అవి ఆలోచించేలా చేస్తున్నాయి ఆ సెక్టర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంపీడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంపీడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి రాహుల్ అండ్ పంత్ మేక్ మెర్రీ ఆన్ డే 4. సో మేక్ మెర్రీ అని చెప్పేసి దీని ఇడియమ్, దీని ఇంపార్టెంట్ ఇది. మేక్ మెర్రీ అంటే టు హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్. సో డే 4 దే బ్యాటెడ్ రియలీ వెల్. సో దాట్ ఇక్కడ మనకి దాన్ని ఒక ఇడియోమాటిక్ ఫ్రేజ్తో మనకి ఇచ్చారు ఇక్కడ. టు మేక్ మెర్రీ అంటే టు హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇజ్రాయెల్ టార్గెట్స్ ఇరాన్స్ గవర్నమెంట్ యాజ్ ద ట్రంప్ మూడ్స్ న్యూ రిజైమ్. సో ఇజ్రాయిల్ ఇరాన్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది కదా, ఆల్సో యుఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయిల్కి. సో అలాంగ్ విత్ ఇజ్రాయిల్ యుఎస్ కూడా జాయిన్ అయింది ఈ వార్లో. సో ట్రంప్ మూడ్స్ న్యూ రిజైమ్ అంటే ట్రంప్ ఒక పుట్ ఫార్వర్డ్. మూడ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. మూడ్స్ అంటే పుట్ ఫార్వర్డ్ లేదంటే బ్రింగ్ అప్, సజెస్ట్, ప్రపోజ్, రైజ్. సో ఒక న్యూ రిజైమ్ రావాలి ఇరాన్లో అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ హిట్ ఇరానియన్ గవర్నమెంట్ టార్గెట్స్ ఇంక్లూడింగ్ ద నోటోరియస్ ఎవిన్ ప్రిజన్. నోటోరియస్ అంటే ఫేమస్ లేదంటే ఎమినెంట్, డిస్టింగ్విష్డ్, ఫేమస్ అయిన ఎవిన్ ప్రిజన్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్, హిట్ చేసింది. అండ్ అలాగే సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ టెహరాన్లో ఉన్న ఆ హెడ్ క్వార్టర్స్ని కూడా స్ట్రైక్ చేసింది ఇది. అండ్ అలాగే అండ్ ఆల్రెడీ మనం నిన్న అనాలిసిస్లో చూసామని ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా టార్గెట్ చేశారు వీళ్ళు అని చెప్పేసి. సో దానికి రెస్పాన్స్గానే ఇరాన్ లాంచ్ దిస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని చెప్పేసి రిటాలియేషన్ అటాక్స్ చేస్తుంది. సో దాని పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఇది ఎస్పెషల్లీ ఇజ్రాయలీ సిటీస్ అయిన హైఫా అండ్ అలాగే తెల్ అవీవ్ని టార్గెట్ చేస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇరాన్ టేక్స్ అప్ బిల్ టు పాజ్ టైస్ విత్ ఐఏఈఏ. సో గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయినటువంటి ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దానికి కోఆపరేషన్ సస్పెండ్ చేయాలని చెప్పేసి టెహ్రాన్ ఈజ్ స్టార్టెడ్ డిస్కసింగ్ ఏ బిల్ ఇన్ ఇట్స్ పార్లమెంట్. సో ఒక బిల్ డిస్కస్ చేస్తున్నారు. సో అది ఏంటంటే సస్పెండ్ చేస్తుంది టెహ్రాన్ కోఆపరేషన్ ఐఏఈఏతో కోఆపరేట్ చేయకుండా దాన్ని సస్పెండ్ చేస్తుంది. సో దాని గురించి దే ఆర్ డిస్కసింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇన్కంబెంట్ పార్టీస్ రీటైన్ 4 బైపోల్ సీట్స్, లెఫ్ట్ లాసెస్ అవుట్ టు కాంగ్రెస్ ఇన్ కేరళ. సో బైపోల్స్ జరిగాయి, 5 ప్లేసెస్లో బైపోల్స్ జరిగాయి కదా. సో అందులో ఇన్కంబెంట్ పార్టీస్ రీటైన్ చేసుకున్నాయి 4 బైపోల్ సీట్స్ని. ఇన్కంబెంట్ పార్టీస్ అంటే సో కరెంట్ అక్కడ ఏ పార్టీస్ అయితే గవర్నమెంట్లో ఉన్నాయో అవే సొంతం చేసుకున్నాయని చెప్పేసి. ఇన్కంబెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్కంబెంట్ అంటే కరెంట్ అని అర్థం వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఆఫ్టర్ ఇట్స్ డ్రబ్బింగ్ ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ ఎర్లియర్ దిస్ ఇయర్. ఆఫ్టర్ ఇట్స్ డ్రబ్బింగ్ అంటే బీటింగ్ అంటే ఓడిపోయిన తర్వాత, థ్రాషింగ్ అని మీనింగ్ వస్తుంది. సో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో లాస్ట్ ఇయర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత, సో ఇది ఇప్పుడు ఈ బైపోల్స్లో ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే 2 సీట్స్ వాళ్ళు గెలిచారు. ఈ బైపోల్స్లో 2 సీట్స్ వాళ్ళు గెలిచారు. సో దట్ ఇట్ వాజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ దమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ మనకి ఏలూరు మ్యాన్ బికమ్స్ ఏపీస్ ఫస్ట్ పారాస్విమ్మర్ టు కాంక్వర్ ఇంగ్లీష్ ఛానల్ పార్క్ స్ట్రీట్ అని చెప్పించారు కదా. సో ఇంగ్లీష్ ఛానల్ ఏంటంటే మనకి ఇంగ్లాండ్ని ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న ఒక ఛానల్, అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది ఇది. సో ఇది 34 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఛానల్ని ఈయన స్విమ్ చేశారు. అండ్ అలాగే పార్క్ స్ట్రైట్ అనేది మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో పార్క్ స్ట్రైట్ ఇది కూడా ఒక నారో ప్యాసేజ్. సో ఇది 28 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ బోత్ ఛానల్స్ అనేవి ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ టార్గెట్స్ 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి ఏపీ సీఎం చెప్పారు. అండ్ నెక్స్ట్ 5 yearsలో మనకి 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాబోతున్నారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీలో. సో ఆ పాలసీ 4.0 అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు 2025 నుంచి 2030 వరకు. అండ్ అలాగే డెడికేటెడ్ కారిడార్స్ అని చెప్పేసి డెవలప్ చేయబోతున్నారు. నావల్ క్లస్టర్ ఒకటే బిట్వీన్ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం. అండ్ అలాగే మిజైల్ అండ్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిట్వీన్ జగ్గయ్యపేట అండ్ దొనకొండ. సో ఈ ప్లేసెస్ మధ్యలో మిజైల్ అండ్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండ్ డ్రోన్ ప్రొడక్షన్ బిట్వీన్ కర్నూలు అండ్ ఓర్వకల్. అండ్ లేపాక్షి మడకసిరి మధ్యలో ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ తిరుపతిలో ఆల్రెడీ డిఆర్డిఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ప్రపోజ్ చేశారు. సో దాన్ని డెవలప్మెంట్ హబ్ కింద తయారు చేయబోతున్నారు తిరుపతిని కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 2 more కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ వెంట్ ఇర్ ఓవర్ హౌసింగ్ స్కామ్ అని చెప్పించారు కదా. ఇక్కడ వెంట్ ఇర్ అంటే అసహనం వ్యక్తం చేయడం. సో వెంట్ అంటే బయటికి చూపించడం, ఇర్ అంటే యాంగ్రీ. సో వాళ్ళ కోపాన్ని బయటకు చూపించారు. వెంట్ ఇర్ అంటే అసహనం వ్యక్తం చేయడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాయుడు అన్విల్స్ స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పించారు కదా. సో ఓవర్ ద లాస్ట్ 1 year వీళ్ళ గవర్నెన్స్, ఎన్డీఏ కూటమి గవర్నెన్స్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అమరావతికి ఆల్మోస్ట్ 15,000 crores తీసుకొచ్చారు. అండ్ అలాగే పోలవరం స్కీమ్కి బడ్జెట్ అలిగేషన్ తీసుకొచ్చారు. అండ్ అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బెయిల్అవుట్ చేయడానికి 11,400 crores తీసుకొచ్చారు. అండ్ అలాగే ఓరోకల్ అండ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్కి 5,000 crores అలొకేట్ చేశారు. అండ్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వైజాగ్తో ఒక రైల్వే జోన్ అనేది తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అండ్ అలాగే అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కింద వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్స్ అనేవి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అండ్ అలాగే P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఒక స్టెప్ టువర్డ్స్ టు ఎరాడికేట్ పోవర్టీ బై 2029. సో దీని టార్గెట్. సో ఇలాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓవర్ ద లాస్ట్ 1 year వాళ్ళ గవర్నెన్స్ ఇలా ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ మెనీ ఇమేజెస్ అని చెప్పించారు కదా. గవర్నర్స్ షుడ్ నాట్ ప్లే అప్ డివిజివ్ ఇమేజెస్ ఇన్ అఫీషియల్ ఫంక్షన్స్ అని చెప్పించారు. ఇది ఒక ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఆర్టికల్. ఇది సమ్మరీ చూద్దాం. రీసెంట్లీ కేరళ గవర్నర్ అయిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏం చేశారంటే ఒక పబ్లిక్ అఫీషియల్ ఫంక్షన్లో సో ఈయన మదర్ ఇండియా బొమ్మ ఉంది, అక్కడ భారత్ మాత బొమ్మ ఉంది. సో ఆవిడ ఒక చేతిలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లయన్, ఒక చేతిలో సాఫ్రాన్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్నారు. సో వెనకాల మ్యాప్ వచ్చేసి మనకి అఖండ భారత్ ఉంది. అఖండ భారత్ అంటే ఓవరాల్ ఇంక్లూడింగ్ నేపాల్, భూటాన్, ఓవరాల్గా పాకిస్తాన్ మొత్తం ఇదంతా అఖండ భారత్ మ్యాప్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఆ మ్యాప్తో సో ఉన్నదానికి గార్లాండెడ్ అంటే పూలమాల వేశారు ఈ కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో వేయడంతో అక్కడున్న లెఫ్ట్ పార్టీస్ ఎవరైతే ఉంటారో, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కేరళలో, సో వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. సో ఇందులో సేఫ్రాన్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్నారు. సో ఇండియన్ ఫ్లాగ్ కాదు. అండ్ అలాగే సో డివిజివ్ హిందూ నేషనలిస్ట్ ఎజెండాని ఇంజెక్ట్ చేయడానికి చూస్తున్నారు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అయిన గవర్నర్ కూడా అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ మదర్ ఇండియా గురించి ఆ మోటివ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సో 19th century వర్క్ అయిన ఆనంద్ మఠ్ మనకి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాశారు. సో అందులో నుంచి తీసుకున్నారు. అండ్ అలాగే సో ఆ పెర్సనిఫైడ్ సో ఆ భారత్ మాత మదర్ ఇండియా పిక్చర్ అనేది ఆప్రెస్డ్ హిందూ గాడెస్ కింద ట్రీట్ చేశారు అప్పట్లో. అండ్ అలాగే ఇట్ ఫీచర్డ్ వందే మాత్రం, మనకి ఆనంద్ మఠ్లోనే ఉంది వందే మాత్రం టైటిల్ అనేది. సో అక్కడ నుంచే ఇండియాస్ నేషనల్ సాంగ్ కింద పాపులర్ అయింది అది. అండ్ అలాగే అభినింద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి ఈయన భారత మాతానికి 4 ఆర్మ్డ్ గాడెస్ కింద పెయింట్ చేశారు. ఒక చేతిలో వైట్ క్లాత్ పట్టుకొని ఉంటారు, పీస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఒక చేతిలో ప్యాడీని పట్టుకొని ఉంటారు, అంటే ధాన్యం. అండ్ అలాగే ఒక దాంట్లో బుక్ అండ్ అలాగే స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ని కూడా ముత్యాలని పట్టుకొని ఉంటారు. సో ఈ టైప్లో డిజైన్ చేశారు అభినందనాథ్ ఠాగూర్. ఇలాగే వేరియస్ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. సో కాకపోతే ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో ఈయన ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సో డివిజివ్ ఇమేజెస్ వాడకూడదు, గవర్నర్స్ షుడ్ నాట్ ప్లే విత్ ఇట్ ఇన్ అఫీషియల్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే దీని మీనింగ్ ఇంపార్టెంట్, మనకి ఆబ్స్టినేట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఆబ్స్టినేట్ అంటే విల్ఫుల్గా చేయడం, స్టబ్బాన్గా ఉండడం. సో ఆబ్స్టినేట్ యూజ్ ఆఫ్ కంటెన్షియస్ పొలిటికల్ ఐకానోగ్రఫీ అని చెప్పించారు. సో ఆబ్స్టినేట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఎడిటోరియల్ చూస్తే మనకి ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ద ఇల్యూజన్ ఆఫ్ ఎ సర్జికల్ స్ట్రైక్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం ఈజీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇరాన్ వార్ జరుగుతుంది. సో ఇజ్రాయిల్ వెళ్ళి యూఎస్కి సపోర్ట్ చేస్తుంది. సో
యూఎస్ కూడా స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అయిన ఫోర్డో అండ్ నతాన్స్, సో వీటి మీద స్ట్రైక్స్ అనేవి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇరాన్ చాలా స్ట్రాంగ్గా కట్టింది ఆ ఫోర్డో నతాన్స్ వీటిని. సో అండర్ గ్రౌండ్లో బరీ చేసింది విత్ స్టీల్ అండ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో బరీ చేసింది. సో ఎన్ని మిసైల్స్ వేసినా సరే దాన్ని మాత్రం డిస్ట్రాయ్ చేయలేరు, ఎక్సెప్ట్ సమ్ బంకర్ మిసైల్స్ ఉంటే తప్ప, బంకర్ బస్టింగ్ బాంబ్స్ ఉంటే తప్ప దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు. అవి కేవలం యూఎస్ దగ్గర మాత్రమే ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో కన్వెన్షనల్ ఎయిర్ డ్రాప్డ్ బాంబ్స్ వల్ల సో ఆ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయలేరు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇఫ్ ఒకవేళ డిస్ట్రాయ్ చేసినా సరే, సో ఆ నతాన్స్ అండ్ అలాగే ఫోర్డో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేవి డిస్ట్రాయ్ చేసినా సరే ఇరాన్ చాలా ఫాస్ట్గా మళ్ళీ వాటిని రీబిల్డ్ చేసుకోగలదు. అండ్ అలాగే ప్రీవియస్ ఇన్స్టెన్స్ చూస్తే మనకి సైబర్ అటాక్ ద్వారా 100 సెంట్రిఫ్యూజ్ మీద నతాన్స్ ఫెసిలిటీ మీద ఇంతకుముందు 2010లో జరిగింది. సో దాన్ని మళ్ళీ చాలా ఫాస్ట్గా రిపేర్ చేసుకున్నారు. సో అండ్ అలాగే మళ్ళీ దాని కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేశారు. సో అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ ఎస్కలేషన్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవుతుంది ఫుల్గా. అండ్ ఇరాన్కి మనకి ప్రాక్సీస్ చాలా ఉన్నాయి. సో దట్ గల్ఫ్లో అమెరికన్ అసెట్స్ని మీద సో అది టార్గెట్ చేస్తుంది. హెజ్బొల్లా, లెబనాన్లో ఉన్న హెజ్బొల్లా అండ్ అలాగే ఇరాక్లో ఉన్న మిలీషియస్, సిరియాలో ఉన్న మిలీషియస్ అండ్ అలాగే యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్ ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ ప్రాక్సీస్ కింద యూజ్ అయ్యి అమెరికన్ అసెట్స్ని, గల్ఫ్లో ఉన్న అమెరికన్ అసెట్స్ని స్ట్రైక్ చేస్తారు. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ని కూడా డైరెక్ట్గా స్ట్రైక్ చేస్తారు అని చెప్పేసి ఇరాన్ సపోర్ట్ ఉందని చెప్పించారు. అండ్ అలాగే సో దీనికి ఒకటే సొల్యూషన్ టు రీవిజిట్ డిప్లొమసీ. సో గ్లోబల్ సప్లై ఆయిల్స్ అండ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, గ్లోబల్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దీనికి డిప్లొమసీ ఒక్కటే మనకి దారి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 2015లో మనకి JCPOA అని చెప్పేసి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి, సో ఇది ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి చేసుకున్నారు విత్ యూఎస్. కాకపోతే ఇది 2018లో యూఎస్ విత్డ్రా అయిపోయింది దీని నుంచి. సో విత్డ్రా అయిపోవడంతో సో ఆ యురేనియం స్టాక్ పైల్ అనేది 30 times వరకు పెంచింది ఇరాన్. సో ఇప్పుడు అండ్ ఆల్సో ఎక్స్పాండెడ్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ని 60% వరకు పెంచింది. సో అండ్ కోఆపరేషన్ IAEA గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన IAEAతో కూడా కోఆపరేషన్ అనేది తగ్గించేసింది. సో ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఒక టెక్నికలీ అడ్వాన్స్డ్ మాత్రమే కాదు, రెసిలియంట్గా ఉంది. సో మిలిటరీ స్ట్రైక్స్ని విత్ స్టాండ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫ్రేజ్ లైన్ ఇచ్చారు, వార్స్ ఆర్ ఈజీ టు స్టార్ట్ బట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఎండ్. సో ఇప్పుడు వార్స్ అనే అలానే ఉన్నాయి, ఉక్రెయిన్ రష్యా వార్ కూడా ఎండ్ అవ్వట్లేదు. సో వార్స్ అయ్యి స్టార్ట్ చేయడం ఈజీయే బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్గా సో ఇరాన్తో మనం డిప్లొమసీ పాత్రలో తీసుకొని వెళ్ళి సో ఏదైనా ప్యాక్ట్ చేసుకోవడమే ఒక మంచి దారి ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఎస్కలేటింగ్ వార్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపరేషన్ సింధూర్ మెట్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఇన్స్టిల్డ్ ఫియర్ ఇన్ టెర్రరిస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఆన్ ద ఈవెంట్ ఆఫ్ హీ రిలీజ్డ్ వింగ్స్ టు అవర్ హోప్స్ అని చెప్పేసి వాల్యూమ్ 2ని రిలీజ్ చేశారు. ఈ బుక్ ఏంటంటే 51 స్పీచెస్ కలెక్షన్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చిన హిందీ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నాయి. సో ఆవిడ ఇచ్చిన స్పీచెస్ కలెక్షన్ ఇది వింగ్స్ టు అవర్ హోప్స్ అని చెప్పేసి బుక్ని రిలీజ్ చేశారు. దిస్ ఇస్ ద 2nd వాల్యూమ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి దోవల్ బిగిన్స్ చైనా విజిట్ ఫర్ SCO మీట్, రాజ్నాథ్ టు అరైవ్ లేటర్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ చైనా విజిట్ వెళ్ళబోతున్నారు బికాస్ ఆఫ్ ఫర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తర్వాత వెళ్తారని చెప్పించారు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇది 2001లో స్టార్ట్ అయింది ఒక అలయన్స్ కింద. సో రీజనల్ అలయన్స్ ఇది చెప్పాలంటే. సో ఇందులో మనకి దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ప్రస్తుతం దీని మీటింగ్ అనేది మనకి చైనాలో జరగబోతుంది. సో ఇందులో మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది 2001లో 6 మెంబర్స్తో స్టార్ట్ అయింది. అవి ఏంటంటే కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్. ఈ 4 ఇస్తాన్స్ అని చెప్పేసి ఉంటాయి. కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. అలాంగ్ విత్ దట్ 4 కంట్రీస్ ఇవి మనకి సెంట్రల్ ఏషియన్ స్టేట్స్. అలాంగ్ విత్ దీస్ సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ మనకి చైనా అండ్ రష్యా, టోటల్ 6 అయ్యాయి కదా, చైనా అండ్ రష్యా. అండ్ 2015లో మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. సో వాళ్ళ విల్లింగ్నెస్ చూపించారు 2015లో. అండ్ 2017లో ఫుల్ టైం మెంబర్స్ కింద జాయిన్ అయ్యారు. సో దట్ మనకి 8 మెంబర్స్ అయ్యారు. అండ్ రీసెంట్లీ మనకి ఇరాన్, సో ప్రస్తుతం వార్ జరుగుతుంది కదా, ఇరాన్ అండ్ అలాగే బెలారూస్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. సో దట్ ఇప్పుడు టోటల్గా 10 కంట్రీస్ ఉన్నాయి.
సో ఎస్సీఓ మెంబర్ కంట్రీస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా చదివితే ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలాగే ఈ ర్యాట్స్ అనే ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ రిలేటెడ్ టు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ర్యాట్స్ ఏంటంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో ఈ ర్యాట్స్ అనేది హెడ్ క్వార్టర్స్ మనకి తాష్కెంట్లో ఉంది. సో ఇది టెర్రరిజంకి అగెనెస్ట్గా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చూపిస్తుంది రిలేటెడ్ టు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ర్యాట్స్ బాడీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ డెప్రికేట్స్ ట్రెండ్ ఆఫ్ అక్యూజ్డ్ రెనిజింగ్ ఆన్ బెయిల్ పేమెంట్ ప్రామిసెస్. సో ఇక్కడ రెనిజింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. రెనిజింగ్ అంటే గో బ్యాక్ ఆన్ ప్రామిస్. సో ఎవరైతే బెయిల్ కోసము మేము పే చేస్తామో కోర్టుకి ఇంత అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి బెయిల్ తీసుకుంటారు, కానీ వాళ్ళు రెనిజింగ్ అంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ దేర్ ప్రామిస్. సో వాళ్ళు కట్టట్లేదు తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ అది ఆ ట్రెండ్ అనేది చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఓనిరస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఓనిరస్ అంటే ట్రబుల్ ఆర్ హెవీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ట్రబుల్స్ అన్ని మనం ఓనిరస్ అంటాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే వీ కెనాట్ అలో పార్టీస్ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ విత్ ద కోర్ట్. సో ఇక్కడ డక్స్ అండ్ డ్రేక్స్ అంటే ఇది ఇడియమ్ వెరీ ఇంపార్టెంట్. డక్స్ అండ్ డ్రేక్స్ అంటే రెక్లెస్లీ వేస్టింగ్. సో పార్టీస్ టు ప్లే కోర్ట్ టైమ్ రెక్లెస్గా వేస్ట్ చేయడం వీ కెనాట్ ఎలో అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. డక్స్ అండ్ డ్రేక్స్ ఐడియం ఇంపార్టెంట్. బిహేవింగ్ కేర్లెస్లీ లేదంటే రెక్లెస్లీ వేస్టింగ్ దేర్ టైమ్. సో డక్స్ అండ్ క్రేక్స్ ఇడియం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి రీసెంట్లీ రైల్వే బోర్డ్ అనేది రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ బేసిస్లో వాలంటీర్స్ కింద వర్క్ చేయడానికి సో వేకెంట్ నాన్ గెజిటెడ్ పోస్టులో తీసుకోవడానికి ఒక డిసిషన్ తీసుకున్నారు. సో దాన్ని ట్రేడ్ యూనియన్స్ అనేవి వ్యతిరేకించాయి. ఎందుకంటే ఒక రెగ్యులర్ స్టాఫ్తో ఎగ్జామ్ పెట్టి దాన్ని లాట్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో వాళ్ళతో ఫిల్ చేయొచ్చు కదా, ఎందుకు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ని మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడం అని చెప్పేసి ఇక్కడ ఆ రైల్వే బోర్డ్ డిసిషన్ అనేది ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆఫ్టర్ నోబెల్ నామినేషన్ పాకిస్తాన్ స్లామ్స్ ట్రంప్. సో పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ని విదిన్ లెస్ దాన్ 24 hours వాళ్ళు ఇంతకుముందు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేస్తాము మేము అని చెప్పేసి సపోర్ట్ చేసింది కదా పాకిస్తాన్. సో వెంటనే యూఎస్ బాంబింగ్ చేసింది కదా ఇరాన్ మీద. సో ఇన్ లెస్ దాన్ 24 hours మళ్ళీ దాన్ని కండెమ్ చేసింది పాకిస్తాన్. అండ్ ఎందుకంటే పాకిస్తాన్ హ్యాస్ అ క్లోజ్ టైస్ విత్ ఇరాన్తో పాకిస్తాన్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో దట్ పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ ఇరాన్ ఇన్ దిస్ వార్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కోవెంట్రీ టేక్స్ ఓవర్ ఫస్ట్ విమెన్ ఐఓసీ ప్రెసిడెంట్. సో ప్రస్తుతం థామస్ బాక్ నుంచే ఈ కోవెంట్రీ అనే ఈమె క్రిస్టీ కోవెంట్రీ ఈమె జింబాబ్వేకి చెందిన ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్. సో ఈవిడ ఈ ప్రెసిడెన్షిప్ తీసుకుంటుంది. సో 8 years స్పెల్ చేయబోతుంది ఇప్పటి నుంచి. వరల్డ్స్ పవర్ఫుల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ పోస్ట్ వచ్చేసి సో she will be the first women and first African to be elected head of this ruling body. అండ్ అలాగే ఈ గోల్డెన్ కీ అనేది ఈ పిక్చర్లో చూస్తే సో థామస్ బాక్ ఈవిడికి ప్రజెంట్ చేస్తున్నారు. సో కోవెంట్రీ టేకింగ్ ఓవర్ యాజ్ ద ఫస్ట్ విమెన్ ఐఓసీ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 2-time ఒలింపిక్ హాకీ మెడలిస్ట్ లలిత్ ఉపాధ్యాయ్ రిటైర్స్. సో స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో రీసెంట్లీ ఈయన రిటైర్ అవుతున్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ ఎగ్జామ్స్కి. సో ఈయన 2-time ఒలింపిక్ హాకీ మెడలిస్ట్ కూడా. సో లలిత్ ఉపాధ్యాయ్ రిలేటెడ్ టు హాకీ. సో ఓవరాల్గా ఈరోజు న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేస్తాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ explanation video. And that's it. Thank you for watching.